మూవీ టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచుతోంది. ది రాజా సాబ్ టీం ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేద్దామా అని ఎదురు చూస్తోంది. రంగంలోకి దిగేందుకు సీతారాం ఫేమ్ రెడీ అయితే అందరికీ ట్విస్ట్ ఇస్తున్నాడు ప్రశాంత్ నీల్. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేస్తున్నాడు. సలార్ సీక్వెల్ ఛాలెంజ్ కి రెడీ అయ్యాడు. వచ్చే వారం నుంచి ఆ ఛాలెంజ్ మొదలు కాబోతోంది. ఇంతకీ ఏంటా ఛాలెంజ్? కల్కి మూవీ వచ్చే నెల 27న రాబోతోంది. మీట్ ద స్టార్ అంటూ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది నాగశ్విన్ టీం. ఇలాంటి టైంలో మరో డైరెక్టర్ అసాధ్యం అనుకున్న ఛాలెంజ్ కి సిద్ధమయ్యాడు. సలార్ మూవీ 700 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు సలార్ 2 అంతకు మించేలా రాబడుతుందనే అంచనాల మధ్య షూటింగ్ షురూ కాబోతోంది. ఈ నెలలోనే 10 రోజులు స్పెషల్ సెట్స్ లో సలార్ 2 షూటింగ్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ రెడీ చేస్తున్నారు. కల్కి రిలీజ్ కి 40 రోజుల టైం లేదు కాబట్టి అటు ప్రమోషన్ కే ప్రభాస్ టైం కేటాయించాల్సి వస్తుంది. అలాంటి టైంలో సలార్ 2 షూటింగ్ ప్లాన్ చేసి ప్రశాంత్ నీల్ ఏకంగా 5-6 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేస్తాడంటున్నారు. బాహుబలి నుంచి ఆదిపురుష్ వరకు, సాహో నుంచి రాధేశ్యామ్ వరకు ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలేవి 5-6 నెలల్లో పూర్తి కాలేదు. సలార్ 2కి కూడా 7.5 పైనే టైం తీసుకున్నాడు ప్రశాంత్ నీల్. అలాంటిది సలార్ 2ని మాత్రం మెరుపు వేగంతో పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేస్తాడట. మహేష్ బాబు సరిలేరు నీకెవరు మూవీ 5-6 నెలల్లో పూర్తయిందంటే కంటెంట్ పరంగా అదే చాలా గొప్ప విషయం అన్నారు. కానీ సలార్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమా కూడా 5-6 నెలల్లో పూర్తవటం అసాధ్యం. కానీ ప్రభాస్ లేని సీన్లను ఈ నెల వచ్చే నెలలో పూర్తి చేసి ఆ తర్వాత ప్రభాస్ సీన్లను తీస్తూ నవంబర్లోగా షూటింగ్ పూర్తి చేస్తాడట ప్రశాంత్ నీల్. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కి 3 నెలల టైం కేటాయించి వచ్చే ఏడాది మార్చిలో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అదే జరిగితే ఇది పాన్ ఇండియా రికార్డ్ అవుతుంది.